బాబాయ్ నిన్న వీడియోలో మనం ఏం చూసాం? జోయాంగ్‌కి, క్యాంగ్‌లీకి ఒక కన్వర్జేషన్ జరిగింది. డేటాని ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు డేటా అంతా బుక్స్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! రేపొద్దున్న ఈ బుక్స్ పోతే మన పరిస్థితి ఏంటి? మన వర్కర్స్ డేటా అంతా కోల్పోతాం కదా! అని చెప్పి ఒక కన్వర్జేషన్ చూసాం వాళ్ళ మధ్య. సో, ఇప్పుడు మన బాస్ క్యాంగ్‌లీ ఏం చేశాడు? అమెరికా వెళ్ళాడు. ఎందుకు? ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టడానికి. బాబాయ్ నీకు ఒక మూవీ రూపంలో ఎస్‌కేఎల్ చెప్తానని మాటిచ్చాను కదా! సో, ఇప్పుడు మన క్యాంగ్‌లీ ఫెరారీ 400 కార్ యేసుకొని అమెరికా వెళ్ళాడు. ఎడ్జర్ ఫ్రాంక్ అనే ఒక మహా వ్యక్తిని కలిశాడు. వెళ్ళి ఇదిగో నా ప్రాబ్లం ఇది. ఈ వర్కర్స్ డేటా అంతా నేను ఇప్పుడు నోట్స్‌లో స్టోర్ చేస్తున్నా. రేపొద్దున్న ఈ నోట్స్ పోతే నేను చాలా మంది వర్కర్స్ డేటా కోల్పోతాను. ఎవడెవడు ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసాడో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటదని క్లియర్‌గా ఆయన సిట్యుయేషన్ ఎడ్జర్ ఫ్రాంక్‌కి చెప్తాడనమాట. ఇప్పుడు ఈ ఎడ్జర్ ఫ్రాంక్ అవును. నువ్వు డేటాని నోట్స్‌లో స్టోర్ చేస్తున్నావు కదా! ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నావు కదా! సో, ఆ డేటాని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. సో, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి చెప్తాడనమాట. ఇప్పుడు ఈ ఎడ్జర్ ఫ్రాంక్ బాగా ఆలోచించి క్యాంగ్లీకి ఏమని చెప్తాడంటే, నువ్వు ఈ డేటా అంతా మనం ఒక టేబుల్‌లో స్టోర్ చేయగలిగితే మనం ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తాడు. డేటా డూప్లికేట్‌గా ఎలా ఉండకుండా హ్యాండిల్ చేయాలి, డేటాని ఎఫిషియెంట్‌గా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి పేపర్ మీద కొన్ని ఫార్ములాస్ ఏసి క్యాంగ్లీకి చూపిస్తాడు. క్యాంగ్లీకి చూపించి, ఇదిగో క్యాంగ్లీ మనం డేటాని ఇలాగా టేబుల్స్‌లో స్టోర్ చేయొచ్చు రోస్ అండ్ కాలమ్స్ కింద. ఇలా చెయ్యగలిగితే మనం ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తాడు. ఈ పేపర్ తీసుకొని ఐబీఎం డెవలపర్స్ దగ్గరికెళ్ళు వాళ్ళు దీనికి సొల్యూషన్ చెప్తారు నీకని చెప్పి చెప్తాడనమాట. ఇప్పుడు మన బాస్ క్యాంగ్లీ ఐబీఎం డెవలపర్స్ దగ్గరికి వెళ్తాడు. ఇదిగో నాకు ఎడ్జర్ ఫ్రాంక్ ఇలా చెప్పాడు. మనం డేటాని టేబుల్స్‌లో స్టోర్ చేస్తే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయొచ్చు ఎఫిషియెంట్‌గా అని చెప్పాడు. దీనికి మనం సొల్యూషన్ కనిపెట్టొచ్చో లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి అని చెప్తాడు. ఇప్పుడు మన ఐబీఎం డెవలపర్స్ ఏం చేస్తారంటే దాన్నంతా వెరిఫై చేసి అసలు ఇది రియల్‌గా ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుద్దో లేదో అని చెప్పి కూర్చొని ఆలోచిస్తారు. ఆయన రాసిన ఫార్ములాస్, ఆయన గీసిన డయాగ్రామ్స్ చూసి ఆశ్చర్యపోతారు. ఓహో! మనం డేటాని టేబుల్స్ అండ్ రోస్ కింద స్టోర్ చేయొచ్చా? ఓకే. ఇలా స్టోర్ చేస్తే మనం డేటాని చాలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చని చెప్పి వీళ్ళు దీన్ని డెవలప్ చేయడం మొదలుపెడతారు. బాబాయ్ ఇప్పుడు ఈళ్ళేమని చెప్పారనుకుంటున్నావు? ఓకే. మనం ఎడ్జర్ ఫ్రాంక్ చెప్పినట్టు డేటాని టేబుల్స్ కింద స్టోర్ చేద్దాం. బట్ ఇలా డేటాని టేబుల్స్‌లో ఎఫిషియెంట్‌గా స్టోర్ చేయాలంటే మనకు ఒక సాఫ్ట్‌వేర్ కావాలని చెప్పి మైఎస్‌క్యూఎల్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు. ఎందుకు? ఈయనేం చెప్పారు? డేటాని టేబుల్స్‌లో ఎఫిషియెంట్‌గా స్టోర్ చేయొచ్చని చెప్పారు. సో, ఇలా డేటాని టేబుల్స్‌లో ప్రాపర్‌గా స్టోర్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా మనకి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి అని చెప్పి మైఎస్‌క్యూఎల్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని కనిపెడతారు. ఇప్పుడు ఈ మైఎస్‌క్యూఎల్ ఏం చేస్తది? మన దగ్గరున్న రా డేటా అంతా కూడా డేటాబేస్‌లో టేబుల్స్ అండ్ రోస్ కింద ఎఫిషియెంట్‌గా స్టోర్ చేస్తది. అర్థమైందా? ఈ మైఎస్‌క్యూఎల్ అనేది ఏంటి? ఒక సాఫ్ట్‌వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మనం డేటాని డేటాబేస్‌లో క్లియర్‌గా, ఎఫిషియెంట్‌గా టేబుల్స్ కింద స్టోర్ చేసాం. మరి ఇప్పుడు ఆ టేబుల్‌లో డేటాను అప్డేట్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే, అసలు ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఎలా? ఓం భీమ్ బుష్ అంటే అయిపోద్దా? అవ్వదు. ఎందుకు అవుద్ది అలాగా? అని చెప్పి వీళ్ళకో డౌట్ వస్తది. సో, ఇప్పుడు ఈళ్ళేం చేస్తారంటే, ఓకే. మనం ఎస్‌క్యూఎల్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి డేటాని ఎఫిషియెంట్‌గా స్టోర్ చేద్దాం. మరి ఆ స్టోర్ అయిన డేటాతో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఒక లాంగ్వేజ్‌ని డెవలప్ చేయాలని చెప్పి ఎస్‌క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్‌ని డెవలప్ చేస్తారు. టాన్ 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 టాన్. ఇప్పుడు ఈ ఎస్‌క్యూఎల్ నీకు ఎలా ఉపయోగపడుద్ది? మనం డేటాబేస్‌లో టేబుల్స్ కింద స్టోర్ అయిన డేటాతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఎస్‌క్యూఎల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుద్ది. సో, ఇప్పుడు నీకు 2 థింగ్స్ అర్థం కావాలి. మైఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? మైఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? మైఎస్‌క్యూఎల్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో. మైఎస్‌క్యూఎల్ అంటే ఒక సాఫ్ట్‌వేరు మన రా డేటాని డీబీఎంఎస్‌లో టేబుల్స్ కింద స్టోర్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఎస్‌క్యూఎల్ ఎందుకు? ఆ స్టోర్ అయిన డేటాతో మనం కమ్యూనికేట్ అయ్యి మనం ఆ డేటాని మోడిఫై చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా సరే ఈ ఎస్‌క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్ యూజ్ అవుద్ది మనకి. మైఎస్‌క్యూఎల్ అనేది ఒక సాఫ్ట్‌వేరు. ఎస్‌క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. అర్థమైందా ఇప్పుడు నీకు క్లియర్‌గా మైఎస్‌క్యూఎల్ అంటే ఏంటో, ఎస్‌క్యూఎల్ అంటే ఏంటో? సో, ఇప్పుడు మన బాస్ క్యాంగ్‌లీ అసలు వీళ్ళతో ఎలా డెవలప్ చేయించాడు ఎస్‌క్యూఎల్‌ని? ఈయనకి తగ్గట్టు ఏమేం రూల్స్ ఎలా ఎలా క్రియేట్ చేశాడో క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరేనా బాబాయ్? నీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే గనక ఈ అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకు.
నీ సపోర్టే నాకు నా కంటెంట్‌కి మెయిన్ పునాది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాబాయ్.